ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంతకల్లులో పరువు హత్య జరిగింది. ప్రేమ వ్యవహారంలో తన మాట వినలేదని కూతురుని హత్య చేశాడు తండ్రి. ఈ నెల 1వ తేదీన హత్య చేశాడు తండ్రి. అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కసాపురం గ్రామ శివారులో సగం కాలిన స్థితిలో యువతి మృతదేహం పడింది. కూతురుని చంపిన తర్వాత తండ్రి పోలీసులకు లొంగిపోయాడు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానన్నందుకు కూతురుని కన్న తండ్రి హతమార్చాడు. కొండ ప్రాంతంలో కూతురు శవంపై పెట్రోల్ పోసి తగలపెట్టాడా తండ్రి. తుపాకుల రామాంజనేయులు తన కుటుంబంతో కలిసి గుంతకల్లోని తిలక్ నగర్ లో ఉంటున్నాడు. ఆయనకు 4 కూతుళ్లు. చిన్న కూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న తండ్రి ఆమెను కర్కశంగా చంపేశాడు. ఇక కూతురుని కన్న తండ్రి హతమార్చిన ఘటనకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నారా లేదా? డీటెయిల్స్ ఏంటి? రైట్ రత్న, అనంతపురం జిల్లా గుంతకల్లో దారుణం చోటు చేసుకుంది. కూతురు ఒక యువకుడిని ప్రేమించింది అని ఆ కూతుర్ని అక్కడికక్కడే పెట్రోల్ మొదట ఉరి వేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగబెట్టిన ఘటన గుంతకల్ నియోజకవర్గం కసాపురంలో చోటు చేసుకుంది. కసాపురంలోని హంద్రీనివా కాలువ సమీపంలో ఒక సగం కాలని స్థితిలో మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. అంటే నిన్న రాత్రే హంతకుడు ఎవరైతే ముద్దాయి తండ్రి ఉన్నాడో తుపాకుడు రామాంజనేయులు అనే వ్యక్తి నిన్న రాత్రే పోలీసులు ఎదుట లొంగిపడి తెలుస్తుంది. నా కూతురు ప్రేమ వివాహం చేసుకుంటుంది, అందుకు అడ్డగించి ఆమెను చంపేశాను అంటూ కూడా చెప్పడంతో పోలీసులు ఒకసారిగా షాక్ తిని ఇవాళ ఉదయం సంఘటన స్థలానికి వెళ్ళగా సగం కాలని స్థితిలో శవం కూడా ఉండటంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే అతనికి మస్తింతం లేదు అంటూ కూడా మనకి బయట సమాచారం అందుతుంది. మస్తింతం లేకనే చంపేశాడా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది, లేక నిజంగానే పరుహత్య చేశాడా అని మనకు తెలియాల్సి ఉంది. అయితే నిందితుడు రామాంజనేయులకి 4 కుమార్తెలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈయన 2వ కుమార్తెగా కూడా పోలీసులు గుర్తించారు. వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిని కనుక్కుంటే మీద మరిన్ని విషయాలు కూడా బయట వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ పరువు హత్య గత ఫిబ్రవరి 1వ తేదీ జరిగిన తెలుస్తుంది. ఆలస్యంగా కూడా పోలీసులు ఈ విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. నిన్న రాత్రి ఆ తనంతరం కానీ లొంగిపోవడంతో కూడా ఇది బయట వచ్చాయని చెప్తున్నారు. ఆ సగం ఖాళీ ఉండటం, ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేకుండా కూడా పెట్రోల్ పోసి కొద్దిగా శవం అంతా కాలిపోవడం తను ఇప్పటికే ఫోరెన్సిక్ కోసం తరలించడం తెలుస్తుంది. దీనిపై తదుపరి విచారణ కోసం పోలీసులు అయితే నిందితుడు రామాంజనేయుని అదుపులో తీసుకుని ప్రశ్నించడం తెలుస్తుంది. రత్న రైట్ యోగానంద్, అయితే ఈ హత్య తండ్రి మద్యం మత్తులో చేశారా లేదంటే కాన్షియస్ లో ఉండే చేశారా? అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అతని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, మానసిక స్థితి ఏ విధంగా ఉంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పారు? కుటుంబ సభ్యులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా యోగానంద్? రాత్రి తనంతటికి తానే పోలీసులు ఎదురు లొంగిపోవడంతో ఆ విషయం కూడా పూర్తి స్థాయిలో కూడా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి పోలీసులు చెప్పినప్పుడు పోలీసులు కూడా నమ్మసక్యంగా కాకపోవడంతో వారు ఇవాళ ఉదయం వరకు కూడా వేచి ఉన్నారు. ఎందుకంటే మధ్యమత్తులో ఉన్నాడు, అది కాకుండా మత్స్యంతం తక్కువ అని కూడా బంధువులు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో పోలీసులు తమ మాట నమ్మసక్యంగా లేకపోవడంతో ఇవాళ ఉదయం ఎక్కడైతే సంఘటన స్థలం చెప్పాడో ఆ సంఘటన స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే సగం కాలం శవం అక్కడ పడి ఉండటంతో కూడా ఆ పోలీసులు ప్రశ్నించడంతో మొదట ఉరి వేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి 2 చెట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు పోలీసులు కూడా ప్రశ్నిస్తున్నారు. దీంట్లో ఎవరి పాత్ర ఏమైనా ఉందా అనేది కూడా పోలీసు దర్యాప్తులో వెలుగుచూసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే కుటుంబ సభ్యులతో పాటు నిందితుడు ఎవరైతే రామాంజనేయులు తండ్రి ఉన్నాడో ఆయన అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ యోగానంద్.